హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇదొక డౌట్. మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా రైజ్ అవ్వాలి, ఎలా వ్యూస్ పెరగాలి, ఎలా మానిటైజేషన్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకు మైండ్లో తిరిగే డౌట్స్. సో అది నాకు తెలిసినంత వరకు చిన్న క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో టోటల్గా 6 పాయింట్స్ అయితే ఉంటాయండి. మెయిన్గా 6 పాయింట్స్. ఇవి పట్టుకొని మనం వెళ్ళామంటే సూపర్ రీచ్ అనేది వస్తుంది. ఫస్ట్, కాన్స్టెన్సీ ఈజ్ కింగ్. సెకండ్, షార్ట్స్ పవర్. 3, క్వాలిటీ హుక్. అండ్ 4, SEO ప్లస్ టైటిల్స్. అండ్ 5, ఎంగేజ్మెంట్ హ్యాక్. అండ్ 6, ట్రెండింగ్ మ్యూజిక్. సో ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్టెన్సీ ఈజ్ కింగ్ అంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. మీకు ఏ కంటెంట్ అయినా రెగ్యులర్గా కంటిన్యూస్గా మనం అప్లోడ్ చేస్తుండాలి. సో దీనివల్ల ఏంటంటే మన యూట్యూబ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అల్గారిథం అనేది మన పెట్టే రెగ్యులర్ వీడియోస్ ద్వారా ఏంటంటే మనకు అదొక హైప్ ఇస్తుంది అనమాట. సో ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటుంది, ఎక్కువగా రీచ్ అవుతుంది. సో మనం ఎక్కువగా వీడియోస్ చేయాలి. అదే కాన్స్టెన్సీ ఈజ్ కింగ్. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ పవర్. మొదట పెద్ద పెద్ద వీడియోలు మనం చేయలేం. సో మొదట షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్తో ఎక్కువ పోస్ట్ చేయాలి. అది కూడా మినిమం 10 to 16 seconds మధ్యలో ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలంటే ట్రెండింగ్ టాపిక్స్, ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్స్, కామెడీ, ఫన్నీ స్కిట్స్, మినీ స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్, ఇవన్నీ కూడా సూపర్గా ఫాస్ట్గా రీచ్ అయ్యేవన్నమాట. సో ఇంకొకటి మూడోది, అది మెయిన్ది, క్వాలిటీ ప్లస్ హుక్. ఈ రెండు కూడా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 seconds మనమైనా సరే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్టార్టింగే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నారో చూసి దానికి అట్రాక్ట్ అవుతాం. సో దానివల్ల ఫస్ట్ 3 secondsలోనే మనం కాన్సెప్ట్ అంతా ఎక్కించేయాలన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉండాలి. సో అంటే ఫన్నీ లైన్ కానీ, ఎమోషనల్ వర్డ్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు మనం అట్రాక్ట్ చేయాలన్నమాట. దీంతో పాటు క్లియర్ ఆడియో ప్లస్ వీడియో అనేది పక్కాగా ఉండాలి. క్వాలిటీ చాలా అవసరం. నెక్స్ట్ 4th పాయింట్, ఇది కూడా ఇంపార్టెంట్, SEO ప్లస్ టైటిల్స్. మనం టైటిల్ పెట్టామంటే సగం ఆ టైటిల్లోనే మనం కొట్టేయాలి. సో టైటిల్లో కీవర్డ్స్ వాడడం అనేది మస్ట్ అండ్ షుడ్ అవసరం. ఇంకోటి, ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో కూడా రిలేటెడ్ వర్డ్స్, అంటే మనం ఏ వీడియో చేసామో దానికి రిలేటెడ్ వర్డ్స్ అనేది మన డిస్క్రిప్షన్లో మనం రాయాలి. 5th వన్, ఎంగేజ్మెంట్ హ్యాక్. ఓకే, అంటే మన వీడియో వాళ్ళు ఎందుకు చూడాలి అంటే మనం వాళ్ళని అట్రాక్ట్ చేసి ఒక పాయింట్ మీద వాళ్ళని ఎంగేజ్ చేయాలి. సో అదే ఎంగేజ్మెంట్ హ్యాక్. అంటే ప్రతి వీడియో చివరన ఒక చిలిపి ప్రశ్న కానీ, లేకపోతే మనం చేసిన వీడియోలో ఒక క్వశ్చన్ కానీ ఏదైనా అడిగితే వాళ్ళు మనకి కామెంట్స్ కానీ లేకపోతే లైక్ కానీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రీచ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. 6th వన్, ట్రెండింగ్ మ్యూజిక్. ఇప్పుడు ఏదైనా సరే మనకు మ్యూజిక్. సో మనం ఎంత చెప్పినా సరే ఆ వినడానికి ఒక మ్యూజిక్ అనేది ఉందంటే కనుక కంపల్సరీగా మనకి రీచ్ అనేది వస్తుంది. అది ఎలా అంటే యూట్యూబ్ లైబ్రరీలో లేదా ట్రెండింగ్ రీల్స్లో మ్యూజిక్ అనేది వాడడం, దీనివల్ల రీచ్ పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వల్ల షార్ట్స్ ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ట్రెండింగ్ మ్యూజిక్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ 6 పాయింట్స్ కనుక మనం పక్కాగా చేస్తే మన ఛానల్ అనేది ఒక రీచ్ అవుట్లో ఉంటుంది. మెయిన్ మనం ఎన్ని వీడియోస్ చేసినా ఏం చేసినా మనకి రీచ్ అనే వెళ్ళినా మానిటైజేషన్ అవ్వట్లేదు. సో మానిటైజేషన్ అవ్వాలంటే ఎలా? సో ఈ 2025కి మనకి కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్. అది కూడా 12 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ కనుక అయితే మానిటైజేషన్ అవుతుంది. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 million షార్ట్ వ్యూస్, వీడియోస్ కాదు షార్ట్ వ్యూస్ కనుక అయితే అది కూడా 90 daysలో మనకి
తొందరగా మానిటైజేషన్ అనేది అవుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.